నమస్కారం మిత్రులారా, మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇప్పటికే మీరు ఒక డిజిటల్ గుర్తు అంటే డిజిటల్ మార్క్ వదిలేశారు. ఈ మాట వినగానే భయపడుతున్నారా? అవును, మనం ప్రతిరోజూ ఫోన్ వాడుతున్నాం, గూగుల్ సెర్చ్ చేస్తున్నాం, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాం. ఇవన్నీ కలిసి ఒక ప్రొఫైల్గా తయారవుతున్నాయి. దీన్నే టెక్నికల్ భాషలో డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అంటారు. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అంటే అసలేమిటి, అవి మీకు తెలియకుండానే ఎలా తయారవుతాయి, ఇవి మీ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తాయి, వీటిని తగ్గించుకొని మీరు సురక్షితంగా ఎలా ఉండాలి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది మీ ప్రైవసీ మరియు మీ ఫ్యూచర్ కోసం చాలా ముఖ్యం. డిజిటల్ ఫుట్ ప్రింట్స్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే, మనం ఇసుకలో నడిస్తే మన అడుగుజాడలు ఎలా పడతాయో అలాగే మీరు ఇంటర్నెట్లో చేసే ప్రతి చిన్న పని ఒక గుర్తును వదిలేస్తుంది. ఉదాహరణకు, మీరు గూగుల్లో సెర్చ్ చేసిన పదాలు, మీరు ఫేస్బుక్లో లైక్ చేసిన పోస్ట్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన ఫోటో, ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఇచ్చే పర్మిషన్స్, మీరు ఏమీ మాట్లాడకపోయినా మీ ఫోన్, మీ బ్రౌజర్, మీ యాప్స్, మీ అలవాట్ల గురించి కంపెనీలకు చెబుతూనే ఉంటాయి. దీన్నే మీ డిజిటల్ ప్రొఫైల్ అంటారు. డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ప్రధానంగా రెండు రకాలు. ఒకటి, యాక్టివ్ డిజిటల్ ఫుట్ ప్రింట్స్. ఇవి మనకు తెలిసి మనం చేసేవి. ఉదాహరణకు, మీరే స్వయంగా పెట్టే ఫోటోలు, కామెంట్లు, ఈమెయిల్స్. గుర్తుంచుకోండి, ఇంటర్నెట్లో ఒకసారి పోస్ట్ చేశారంటే అది ఎప్పటికీ అక్కడే ఉండిపోతుంది. రెండు, ప్యాసివ్ డిజిటల్ ఫుట్ ప్రింట్స్. అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి మీకు తెలియకుండానే సేకరించబడతాయి. లొకేషన్ డేటా, మీరు ఎక్కడికి వెళుతున్నారు. కుకీస్, మీరు ఏ వెబ్సైట్లు చూస్తున్నారు. ట్రాకింగ్, మీరు ఏ బటన్ నొక్కారు, ఎంతసేపు వీడియో చూశారు. మీకు తెలియకుండానే మీ వెనుక ఒక పెద్ద డేటా సామ్రాజ్యం తయారవుతోంది. ఇది ఎందుకు ప్రమాదకరం? నా డేటా తీసుకుంటే వాళ్లకేమొస్తుంది అని మీరనుకోవచ్చు, కానీ ఇక్కడే అసలు ప్రమాదం ఉంది. ప్రైవసీ లాస్. మీ పేరు చెప్పకపోయినా మీ అలవాట్లు, మీ భయాలు అన్ని కంపెనీల దగ్గర ఉంటాయి. టార్గెటెడ్ మ్యానిప్యులేషన్. మీరు ఒకసారి షూస్ అని సెర్చ్ చేస్తే అది అన్ని యాప్స్లో యాడ్గా కనిపిస్తుంది. మీ మైండ్ను వాళ్లు కంట్రోల్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్స్. ఈ డేటా కనుక లీక్ అయితే ఐడెంటిటీ థెఫ్ట్, ఫేక్ అకౌంట్స్, చివరకు మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మాయమవ్వచ్చు. ఫ్యూచర్ ఇంపాక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. రేపు మీరొక పెద్ద జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు లేదా మ్యారేజ్ సంబంధాలు చూస్తున్నప్పుడు మీ పాత డిజిటల్ హిస్టరీ బయటకు తీస్తే అది మీ కెరీర్ని నాశనం చేయవచ్చు. వీటిని పూర్తిగా తొలగించగలమా? అందరూ అడిగే ప్రశ్న, వీటిని పూర్తిగా డిలీట్ చేయొచ్చా? నిజాయితీగా చెప్పాలంటే పూర్తిగా కాదు. ఎందుకంటే కొన్ని డేటా బ్యాకప్ సర్వర్లలో ఉంటుంది. కొన్ని చట్టపరంగా కంపెనీలు దాచుకోవాలి, కానీ మనం చాలా వరకు తగ్గించవచ్చు. మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? ఇవి నోట్ చేసుకోండి. ప్రైవసీ సెట్టింగ్స్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మీ ప్రొఫైల్ లాక్ చేయండి. గూగుల్ అకౌంట్లో డేటా అండ్ ప్రైవసీ సెక్షన్ చెక్ చేయండి. అన్నెసెసరీ యాప్స్. మీరు వాడని యాప్స్ను వెంటనే డిలీట్ చేయండి. అవి బ్యాక్గ్రౌండ్లో మీ డేటాను దొంగిలిస్తాయి. క్లియర్ హిస్టరీ. మీ క్రోమ్ బ్రౌజర్లో కుకీస్ మరియు హిస్టరీని ఎప్పటికప్పుడు క్లియర్ చేయండి. యాప్ పర్మిషన్స్. ఒక టార్చ్ లైట్ యాప్కి మీ కాంటాక్ట్స్తో ఏం పని? ఆలోచించి పర్మిషన్స్ ఇవ్వండి. 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అంటే 2FA. మీ అకౌంట్లో హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఇది తప్పనిసరి. మిత్రులారా, ఇంటర్నెట్ అనేది ఒక గొప్ప వరం, కానీ జాగ్రత్త లేకపోతే అదే శాపం. మీ డిజిటల్ అడుగుజాడలే మీ డిజిటల్ జీవితం. ఈరోజు మీరు తీసుకునే చిన్న జాగ్రత్త మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను నమ్ముతున్నాను. మీకేవైనా సందేహాలుంటే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సైబర్ అలర్ట్స్ కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. జై హింద్.